అమ్మ, నేను ఆలస్యంగా వచ్చినా నువ్వు తలుపు దగ్గరే నిలబడి ఎదురు చూస్తూ ఉంటావు కదా. ఎందుకు చూడండి నాన్న, నువ్వు నా కొడుకు కదా. అయితే ఈరోజు కొంచెం ఆలస్యం అవుతుందమ్మా. అది ఒక తల్లి తన కొడుకుతో మాట్లాడిన చివరి మాట అని ఆమెకు అప్పుడు తెలియదు. పేరు అరవింద్, వయసు 24 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులంటే అతనికి ఎంత ప్రేమో. వాడు తన కోసం చేసిన ప్రతి చిన్న త్యాగాన్ని గుర్తుపెట్టుకునేవాడు. చదువులో బాగా రాణించాడు. ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలన్నదే అతని కల. అతనిలో మరో గొప్ప లక్షణం ఏంటంటే ఎవరైనా కష్టాల్లో కనిపిస్తే తనకు చేతనైన సహాయం చేసేవాడు. ఒకరోజు ఇంట్లో భోజనం చేస్తూ తండ్రి అడిగాడు, అరవింద్, నీకు ఇంతమందికి సహాయం చేయాలని తపన ఎందుకు? అరవింద్ నవ్వుతూ అన్నాడు, నాన్న, మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళాం. మధ్యలో నలుగురికి ఉపయోగపడితే అదే మన జీవితం. తల్లి నవ్వుతూ, మరి నువ్వు పెద్ద మహాత్ముడు అయ్యావా అంది. అరవింద్ నవ్వాడు. మహాత్ముడు కాదమ్మా, మంచి మనిషిగా ఉంటే చాలు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులకు ఎంతో గర్వంగా అనిపించింది. కానీ ఆ మాటలే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ జీవితానికి అర్థమవుతాయని వాళ్ళు ఊహించలేదు. ఒక ఉదయం అరవింద్ ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తాడు. బయలుదేరే ముందు తల్లి టిఫిన్ పెట్టి, బయట ఏది తినకు నాన్న, ఇది తీసుకెళ్ళు. అమ్మా, నేనేమైనా చిన్నపిల్లాడినా? నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ చిన్నపిల్లాడివే. అరవింద్ నవ్వుతూ తల్లి చేతిలోని టిఫిన్ తీసుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, సాయంత్రానికి వస్తా నాన్న అన్నాడు. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. అలాగే. అరవింద్ బైక్పై వెళ్ళిపోయాడు. అది అతను ఇంటి నుంచి బయలుదేరిన చివరి రోజు. సాయంత్రం అయ్యింది. 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు. తల్లి గుమ్మం దగ్గరకు వెళ్ళి రోడ్డు వైపు చూస్తుంది. ఇంకా రాలేదే. ఏదో పని అయి ఉంటుంది, ఫోన్ చేస్తాడులే. అప్పుడే ఫోన్ మోగింది. తండ్రి ఫోన్ ఎత్తాడు. హలో. అవతలి గొంతు ఆందోళనగా ఉంది. మీరు అరవింద్ తండ్రి గారా? అవును. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి, వెంటనే హాస్పిటల్కి రండి. తండ్రి చేతిలోని ఫోన్ జారిపోయింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది? తండ్రి నోట మాట రాలేదు. అరవింద్. అంతే, తల్లి గుండె ఆగినంత పని అయింది. హాస్పిటల్కి చేరుకునేసరికి అరవింద్ ఐసీయూలో ఉన్నాడు. తలకి గాయాలు, శరీరానికి ఎన్నో వైర్లు, మిషన్ల శబ్దాలు. తల్లి గాజు తలుపు దగ్గర నిలబడి కొడుకును చూస్తూ ఉంది. అరవింద్. ఆమె చేతిని గాజు తలుపుపై పెట్టి, అమ్మ వచ్చిందిరా, కళ్ళు తెరువు నాన్న. కానీ అరవింద్ కదల్లేదు. డాక్టర్లు గంటల తరబడి చికిత్స చేశారు. తండ్రి దేవుడు ముందు చేతులు జోడించాడు. నా ప్రాణం తీసుకున్నా పర్లేదు, నా కొడుకుని మాత్రం కాపాడు. కానీ విధి వేరే నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు వైద్యులు అన్ని పరీక్షలు చేశారు, మళ్ళీ పరీక్షలు చేశారు. చివరకు సీనియర్ డాక్టరు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. మీరు ధైర్యంగా ఉండాలి. తల్లి వెంటనే అడిగింది, నా బిడ్డ ఎలా ఉన్నాడు డాక్టర్? డాక్టర్ కాసేపు మౌనంగా ఉండి అన్నాడు, మీ కొడుకుకు తీవ్రమైన మెదడు గాయం అయ్యింది. అన్ని వైద్యపరమైన పరీక్షల తర్వాత అతను బ్రెయిన్ డెత్కు గురయ్యాడని నిర్ధారించాం. బ్రెయిన్ డెత్ అంటే ఏంటి డాక్టర్? డాక్టర్ మృదువుగా వివరించాడు. ఇది నిద్ర కాదు, కోమా కాదు. అతని మెదడు శాశ్వతంగా పనిచేయటం ఆగిపోయింది. లేదు లేదు డాక్టర్, ఆమె ఏడుస్తూ, నిన్ననే నాతో మాట్లాడాడు, నా చేతితో భోజనం చేశాడు, సాయంత్రానికి వస్తా అన్నాడు. ఇంత త్వరగా ఎలా వెళ్ళిపోతాడు? తండ్రి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఆ సమయంలో డాక్టర్ ఒక మాట అన్నాడు, మీ కొడుకు మన మధ్య లేకపోయినా అతని వల్ల మరికొందరు బతకవచ్చు. తండ్రి తలెత్తి చూశాడు. ఎలా? అవయవ దానం. నా కొడుకును కోల్పోయి నేను నిలబడలేకపోతున్నాను డాక్టర్. ఇప్పుడు అతని అవయవాలు ఇంకొకరికి ఇవ్వమంటారా? డాక్టర్ మౌనంగా నిలబడ్డాడు. తండ్రి భార్య వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో బాధ, అతని కళ్ళల్లో కూడా అదే బాధ.
కానీ అప్పుడే తండ్రికి కొడుకు చెప్పిన మాట గుర్తొచ్చింది. మధ్యలో నలుగురికి ఉపయోగపడితే అదే మన జీవితం. తండ్రి నెమ్మదిగా అన్నాడు. అతను బతికి ఉంటే ఇదే చేసేవాడు. తల్లి అతని వైపు చూసింది. అవును, అయితే ఇంకొకరి బిడ్డను వాళ్ళ తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వగలిగితే. తండ్రి కన్నీళ్లు తుడుచుకున్నాడు. అదే మన అరవింద్కు చివరి కానుక. తల్లి కళ్ళు మూసుకుంది. కొన్ని క్షణాల తర్వాత డాక్టర్ వైపు చూసింది. నా బిడ్డ అవయవాలు అవసరమైన వారికి ఇవ్వండి డాక్టర్. ఆ ఒక్క నిర్ణయం అరవింద్ జీవితాన్ని ముగించలేదు. అది అతని జీవితాన్ని ఎన్నో జీవితాలుగా మార్చింది. అరవింద్ గుండె ఒక 12 ఏళ్ల చిన్నారికి సరిపోతుందని వైద్యులు గుర్తించారు. ఆమె పేరు సాహితి. పుట్టినప్పటి నుండే గుండె సమస్య. పరిగెత్తడం కాదు, కొంచెం దూరం నడిచినా ఊపిరి తీసుకోవడం కష్టమే. ఇతర పిల్లలు ఆటలాడుతుంటే సాహితి కిటికీలోంచి చూస్తూ ఉండేది. ఒకరోజు తల్లిని అడిగింది, అమ్మా, నేను కూడా వాళ్ళలా పరిగెత్తగలనా? తల్లి ముఖం తిప్పుకుని కన్నీళ్లు తుడుచుకుంది. ఎందుకు కాదు పాప, కానీ ఆమెకు తెలుసు ఆ రోజు రావాలంటే ఒక కొత్త గుండె అవసరం. చివరకు డాక్టర్ చెప్పాడు, సాహితీకి గుండె మార్పిడి అవసరం. కుటుంబం ఎదురు చూసింది. ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. సాహితీకి సరిపోయే గుండె దొరికింది, వెంటనే హాస్పిటల్కు తీసుకురండి. తల్లి ఆనందంతో ఏడ్చేసింది. కానీ ఆ గుండె వెనుక ఒక తల్లి కన్నీళ్లు ఉన్నాయని ఆమెకు తెలియదు. ఆపరేషన్ ప్రారంభమైంది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు. ఆపరేషన్ థియేటర్ బయట తల్లి ప్రార్థిస్తోంది, దేవుడా, మా అమ్మాయిని కాపాడు. చివరకు డాక్టర్ బయటకు వచ్చాడు. ఆపరేషన్ విజయవంతమైంది. కొన్ని రోజుల తర్వాత సాహితి కళ్ళు తెరిచింది. అమ్మా! తల్లి కన్నీళ్లతో ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంది. నెలలు గడిచాయి. ఒక ఉదయం సాహితి బయటకు వచ్చింది. ఆమె తల్లి చేతిని పట్టుకుని అడిగింది. తల్లి నవ్వింది. పరిగెత్తమ్మా. సాహితి పరిగెత్తింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమె గుండె మొదటిసారి స్వేచ్ఛగా కొట్టుకుంది. అరవింద్ ఒక కిడ్నీ, రాఘవ్ అనే మధ్య వయస్కుడికి సరిపోతుంది. నాకేదైనా జరగరానిది జరిగితే పిల్లల చదువులు ఆగిపోకూడదు అని బాధపడుతూ ఉంటే భార్య ఏడుస్తూ, మీకేమీ కాదండి, బాధపడవద్దు. కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, క్రిటికల్గా ఉంది. డాక్టర్స్ చాలా కష్టపడి ఆ ఇన్ఫెక్షన్ తగ్గేటట్టుగా మందులు వాడి ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గిపోతుంది. అయినప్పటికీ కిడ్నీ మార్చాల్సి ఉంటుందన్నమాట. అనుకోకుండా ఒక దాత నుంచి కిడ్నీ అనేది వస్తుంది. కిడ్నీని మార్పిడి చేసి ఆపరేషన్ చేస్తారు. వైద్యులు చికిత్స చేసి అతనికి కిడ్నీ మార్పిడి చేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. విజయవంతమైంది. కొన్ని నెలల తర్వాత రాఘవ్ మొదటిసారి తన కొడుకుతో మైదానంలో నడిచాడు. కొడుకు అడిగాడు, నాన్న, ఇక మీరు మాతో ఎప్పుడు ఉంటారా? రాఘవ్ తన కొడుకును కౌగిలించుకుని ఏడ్చాడు. అవునురా, ఆకాశం వైపు చూసి అన్నాడు. నన్ను బతికించిన ఆ యువకుడి తల్లిదండ్రులు నేను ఎప్పుడూ చూడలేదు, కానీ నా పిల్లల నవ్వుల్లో ఆయన ఉన్నాడు. అరవింద్ కంటి కణజాలం ద్వారా చూపు పొందిన వారిలో ఒకరు నందిని. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక కల, నేను డాక్టర్ అవుతాను. కానీ చూపు కోల్పోయిన తర్వాత ఆ కల చీకటిలో కలిసిపోయింది. పుస్తకం తెరిచిన అక్షరాలు కనిపించవు. తన స్నేహితులు చదువుకుంటుంటే తాను మాత్రం ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. ఒకరోజు తల్లి అంది, నీకు చూపు తిరిగి వస్తే మళ్ళీ చదువుకుంటావా? నందిని నిశ్శబ్దంగా నవ్వింది. అమ్మా, అది జరగదు. కానీ ఒకరోజు ఆమెకు కూడా ఆశ వచ్చింది. చికిత్స జరిగింది. కళ్ళకు కట్టు కట్టారు. కట్టు తీసే రోజు వచ్చింది. డాక్టర్ అన్నాడు, నెమ్మదిగా కళ్ళు తెరవండి. నందిని భయంతో కళ్ళు తెరిచింది. మొదట మసకగా కనిపించింది. తర్వాత తల్లి ముఖం. అమ్మా, ఆమె ఏడ్చింది. నీ ముఖం నాకు కనిపిస్తోందమ్మా. తల్లి కూడా కన్నీళ్లతో ఆమెను కౌగిలించుకుంది. ఆ రోజు నందిని ఒక నిర్ణయం తీసుకుంది. నాకు ఈ వెలుగు ఇచ్చిన మనిషి ఎవరో నాకు తెలియదు, కానీ నా జీవితం వృధా చేయను.
తన జీవితాన్ని నిలబెట్టిన కుటుంబం గురించి సాహితీ మనసులో ఎన్నో కృతజ్ఞతా భావాలు మెదిలేవి. చదువులో ముందుకు వెళ్ళింది. తనను బతికించిన వైద్యులను చూసి ప్రేరణ పొందింది. నేను కూడా డాక్టర్ అవుతాను అని నిర్ణయించుకుంది. చాలా కష్టపడి వైద్య విద్య పూర్తి చేసింది. డాక్టర్ అయింది. సాహితీకి ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆమె కూడా ఒకప్పుడు ఇలాగే ఆసుపత్రి మంచంపై ఉండేది. ఆమె తన శక్తినంతా పెట్టి చికిత్స చేసింది. గంటల తరబడి పోరాటం. చివరకు ఆ బాలుడి ప్రాణం నిలిచింది. తల్లి సాహితీ చేతులు పట్టుకుని, మీరు దేవుడిలా వచ్చారు డాక్టర్ అంది. సాహితీ చిరునవ్వు నవ్వింది. నాకు కూడా ఒకరోజు ఎవరో ఇలాగే వచ్చారమ్మా. లివర్ అమర్చిన పాప కూడా పెద్దయిన తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యి చక్కగా కలెక్టర్ అయ్యి ఎంతో సేవ చేస్తుంది ప్రజలందరికీ కూడా, పేదవారికి అందరికీ. వాళ్ళ బంధువులతో సుఖముగా ఉంటుంది. ఇలా ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు అవయవ దానం ద్వారా. ఎక్కడైనా ఎవరికైనా ఇలాంటివి అనుకోనివి సంభవించినప్పుడు ధైర్యంగా బిడ్డ చనిపోయారని బాధపడుతూ ఊరుకోకుండా గుండె దెటవు చేసుకుని ధైర్యంగా ముందుకొచ్చి ఇంకొంతమంది జీవితాల్లో వెలుగు నింపే నిర్ణయం తీసుకుంటే ఆ పుణ్యం కూడా వారికే చేరుతుంది. అవయవ దానం అనేది కేవలం ఒక అవయవాన్ని మరొకరు ఇవ్వటం కాదండి. అది మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరొకరి జీవితాన్ని కొనసాగించే గొప్ప దానం. ఎవరికి మనం దానం ఎక్కడికి చేరుతుందో తెలియకపోవచ్చు, ఎవరు మన వల్ల బతికారో తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ వల్ల ఒక ప్రాణం నిలిచిందన్న ఆలోచన చాలు. అందుకే అవయవ దానం గురించి మన కుటుంబంతో మాట్లాడుకుందాం. మన నిర్ణయాన్ని ముందుగానే తెలియచేద్దాం. మన జీవితం ముగిసిన చోట మరొకరి జీవితం మొదలయ్యేలా చేద్దాం. అవయవ దానం ఒక ప్రాణం ముగిసిన తర్వాత కూడా ఎన్నో ప్రాణాలకు ఆశనిచ్చే మహాదానం. మనిషి జీవితం అండి ఒకరోజు ముగిసిపోవచ్చు, కానీ మనం చేసిన మంచి పని మాత్రం మరొకరి జీవితంలో కొనసాగుతుంది. మన శరీరం మనతో ఉండకపోయినా మన అవయవాలు ఇంకొకరి గుండెలో కొట్టుకుంటూ, ఇంకొకరి కళ్ళల్లో వెలుగై, ఇంకొకరి జీవితంలో ఆశగా మారవచ్చు. అందుకే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరో ఒకరి జీవితంలో మనం బతికే అవకాశం ఉన్నప్పుడు ఆ గొప్ప దానాన్ని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. అవయవ దానం ఒక మనిషి జీవితానికి ముగింపు కాదు, మరో మనిషి జీవితానికి కొత్త ఆరంభం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి మంచి సందేశం చేరాలని షేర్ చేయండి. ఇలాంటి మంచి కథలు మరిన్ని వినాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.